సింగపూర్కి చెందిన కొత్త సుప్రియ చైర్మన్గా వ్యవహరిస్తున్న అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం నిరాడంబరంగా శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ గత ఏడాది కాలంగా పనిచేస్తుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 మధ్యలో చపాతీ అందిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులు వారానికి 1-2 రోజులు భోజనం అందిస్తున్నారు. కొత్త రామ్మోహనరావు మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తూ ఇక్కడి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం పెద్ద ఎత్తున అన్న వితరణ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యప్రభ, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సుప్రియతో పాటు కొత్త రామ్మోహన్ రావు, ఉద్దగిరి బాపూజీరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పాదసారథి తదితరులు భోజనం వడ్డించారు. సుప్రియ మాట్లాడుతూ సింగపూర్లో తన భర్త ఉద్దగిరి సతీష్ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారని, తమకు వచ్చే సంపాదనతో పాటు తమ క్లయింట్స్ సహకారంతో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహారం అందిస్తున్నామని తెలిపారు. నా పేరు సుప్రియ అండి. నేను కోనవరం మండలంలో చదువుకున్నాను. సో చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు కోనవరంలోనే చదువుకున్నాను. సో ఒక పల్లెటూరు అమ్మాయి సింగపూర్లో వెళ్ళి ప్రాపర్టీ ఏజెంట్గా కొంచెం ఎదిగి ఫైనాన్షియల్గా ఫిట్ అయినందుకు దేవుడికి చేయాలి, సో చిన్న నీడీ పీపుల్కి చేయాలని కోరికతో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాను. 2013 నుంచి స్టార్ట్ చేశాను. ఒకసారి ఫైనాన్షియల్గా ఫిట్ అయ్యాక 2018-19కి ఈ ప్రాజెక్ట్ ఎన్నుకున్నాను. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లు వాళ్ళందరికీ ప్రతిరోజు భోజనం సదుపాయాలు ఉండాలని ఫస్ట్ చపాతీ, పులక, రెడీమేడ్ పరోటా ప్రిపరేషన్ పెట్టి పప్పు దాంతో స్టార్ట్ చేశాము. సో అన్నదానం కూడా అందరూ ఇష్టపడుతున్నారని కొంచెం టాపిక్ మించిగా కొంచెం అది కూడా స్టార్ట్ చేశాను. సింగపూర్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ ఇస్తున్నారు. కానీ ఏంటంటే మోస్ట్లీ నా ఓన్ ట్రస్ట్ కాబట్టి నా మనీతోనే అడుగుతుంది. ఇక్కడ లోకల్ రాజమండ్రి వాళ్ళు ఎవరైనా లోకల్ సపోర్ట్ ఎక్కువగా ఉంటే వాళ్ళ యానివర్సరీకి బర్త్డేకి వచ్చి వాళ్ళ చేతి ద్వారా ఇక్కడ ఉన్న పేదలకి వాళ్ళ సహకారం అందిస్తే నేను కొంచెం నా ట్రస్ట్ సర్వీసెస్కి ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.